హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అంటే జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు 2 పథకాలనైతే విడుదల చేయబోతున్నట్లు మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. ఆల్రెడీ ఒక పథకం విడుదల చేసేశారు, దానికి సంబంధించినటువంటి పెండింగ్ పైసలను విడుదల చేస్తున్నారు. అలాగే ఇక రెండో పథకంగా కూడా మనకు సరికొత్త పథకాన్ని నిరుద్యోగుల కోసం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే విడుదల చేస్తున్నారనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులతో పాటు అన్ని వివరాలను కూడా అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మనకు రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ 2 పథకాలను ప్రారంభిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారనమాట. మరి ఏ పథకాలను ప్రారంభిస్తున్నారు, ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి మేలు జరగదు, మరి ఇంకా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. ముఖ్యంగా చూసుకుంటే 2 పథకాల్లో కూడా ఎక్కువ శాతం రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం మనకు మొట్టమొదటిగా ప్రారంభిస్తూ ఉన్నారనమాట. అంటే నిరుద్యోగుల పాలిట ఈ యొక్క రాజీవ్ యువ వికాసం మనకు చాలా మంచి పథకం. ఇక జూన్ 15 వరకు కూడా ఈ యొక్క యూనిట్లను మంజూరు చేసి తర్వాత లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది. మరి రాజీవ్ యువ వికాసం కింద మనకు ఎంత ముందుగా మనకు గ్రౌండింగ్ చేయబోతున్నారు, ఎంత డబ్బులు అనేది ఇవ్వబోతున్నారు అనే విషయాలను అయితే ఇక్కడ మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా రైతు భరోసాకు సంబంధించి నేను గత వీడియోలో కూడా చెప్పాను. మరి రైతు భరోసాకు సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంది. మరి ఎవరికి విడుదల చేస్తున్నారు, ఏంటి, ఏ రైతులకు వస్తుంది, ఏ రైతులకు రాదు, మరి రాజీవ్ యువ వికాసం ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనే విషయాలన్నీ కూడా మనకు ఇక్కడ క్లారిటీగా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది, మీకు ఎదురుగా ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడే కనిపిస్తూ ఉంది. దయచేసి దానిపైన నొక్కండి. అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను. మరి ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయండి. మీరు చేసే సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి. మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. మరి మాలాంటి వారి కోసం తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడే కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఫోన్పే ద్వారా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పంపించండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడమే కాకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఇలా చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించేటువంటి 2 కొత్త పథకాల గురించి అయితే మనం సమాచారం అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు 2 పథకాలను అయితే ప్రారంభించబోతూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముందుగా మనం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగిందనమాట. మరి రాజీవ్ యువ వికాసం ద్వారా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు సొంతంగా పైకి రావడానికి వారికి కొంత డబ్బులు అనేది ఆర్థికంగా వారికి ప్రభుత్వం తరపున ఇచ్చి వారిని మంచిగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. మరి రాజీవ్ యువ వికాసం ద్వారా రేపటి నుంచి కూడా లబ్ధిదారులు గుర్తించి వారికి మొట్టమొదటిగా 1,00,000 రూపాయల
యూనిట్ అంటే మొట్టమొదటిగా ₹1,00,000 వరకు కూడా గ్రౌండింగ్ చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. మరి జూన్ 15 తర్వాత ఇప్పుడు అర్హులను గుర్తిస్తారు జూన్ 2 నుంచి 10 వరకు. మరి జూన్ 15 నుంచి కూడా పూర్తి స్థాయిలో వారికి శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట. మరి శిక్షణను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మనకు పూర్తి స్థాయిలో వారికి మేలు చేస్తామని చెప్పారు. అలాగే మనకు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా అక్టోబర్ 2 నాటికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా మేలు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి నేను ఇప్పటివరకు కూడా మన ఛానల్లో రాజీవ్ యువ వికాసం గురించి చెప్పలేదు. మరి రాజీవ్ యువ వికాసం గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఇంకా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి వివరాలంటూ తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే కనుక నేను మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రభుత్వం నుంచి ఏ జిల్లాల వారికి ముందుగా అందించబోతుంది రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అని చెప్పి వివరాలని కూడా తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి కూడా అంటే రేపటి నుంచి కూడా ₹1,00,000 యూనిట్ని అయితే ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. ₹1,00,000 అయితే జమ చేయబోతుంది అనమాట, విడుదల చేయబోతుంది. మరి రాజీవ్ యువ వికాసం కింద ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందండి. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేసి ప్రభుత్వం అయితే మనకు లబ్ధిదారులకు ఆపేసింది. అంటే 4 ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులు ఇచ్చి ప్రభుత్వం అయితే ఆపివేయడం జరిగింది. అంటే నిధుల కొరత వల్ల ఆగిపోయిందనమాట. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ రైతు భరోసా పథకాన్ని మళ్ళీ కూడా ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా 4 ఎకరాల పైన నుంచి 10 ఎకరాల లోపు వారికి రైతు భరోసా నిధులు అయితే జమ చేయబోతుందన్నమాట. మరి ఈ పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ నేను గత వీడియోలో కూడా చెప్పాను రైతు భరోసాకు సంబంధించి పూర్తి వివరాలు. ఎవరైనా చూడకుండా ఉన్నా, ఎవరైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఉంటే కూడా మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఆ వీడియో చూడండి, ముందు వీడియోనే. మరి వివరాలన్నీ కూడా మీకు అందులో తెలుస్తాయన్నమాట ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి. మరి ఖచ్చితంగా 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు వారికి రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఈ నెల చివరిలోపు అందిస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి రేపటి నుంచి మనకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ఈ రైతు భరోసా పెండింగ్ డబ్బులు కూడా విడుదలవుతున్నాయి. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలు. 4 ఎకరాల పైన నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులంతా కూడా భూమి చెక్ చేసుకుని ఈ రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా L1 కింద ఎవరికైతే ఇండ్లను మంజూరు చేశారంటే దాదాపు 44,000 ఇండ్లను మొదటి విడతలో మంజూరు చేస్తే ఒక 7,784 ఇండ్లు పూర్తయ్యాయని చెప్పి ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మరి 7,784 ఇండ్లకు రేపటి నుంచి కూడా గృహప్రవేశాలను చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా L1 లబ్ధిదారులకు ఈ విధంగా ఇండ్లను కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక గృహప్రవేశాలకు కూడా సిద్ధమైపోయింది. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రారంభించబోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముఖ్యంగా చూసుకుంటే రాజీవ్ యువ వికాసం పథకం చాలా మంచి పథకం అన్నమాట. ఎందుకంటే నిరుద్యోగులకు ఆసరాగా ఈ యొక్క రాజీవ్ యువ వికాసాన్ని తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసి నిరుద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనకు వివక్ష లేకుండా ముఖ్యంగా అందరికీ కూడా మేలు చేస్తాం. ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. గతంలో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మనకు సిబిల్ స్కోర్ ఇవన్నీ కూడా చెప్పారు మంత్రి బట్టి విక్రమార్క గారు. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా అవన్నీ కూడా తొలగించేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులందరికీ కూడా ఈ రాజీవ్ యువ వికాసాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రారంభిస్తారు. మరి ఈ పథకాలకు ఎవరికి అర్హత ఉందో వారంతా కూడా ఇవన్నీ కూడా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడి బాధపడ్డారనమాట. రైతులు ఎంతో బాధపడ్డారు. మరి అటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను కూడా పెండింగ్ డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేస్తూ కూడా రైతులకు కూడా మనకు ఇక్కడ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ విధంగా మీరు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 4 ఎకరాల పైన నుంచి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా పైసలు అయితే జమ అవుతాయి. ఒకసారి మీరు అవి కూడా పైసలు కూడా తీసుకోండి. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా ఎన్నో పథకాలను అయితే రేపైతే ముఖ్యంగా మనకి 2 పథకాలు మనకు పైసలు వచ్చేటువంటి పథకాలు 2 రాజీవ్ యువ వికాసం కింద ₹1,00,000, అలాగే మనకి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కింద గృహప్రవేశాలు చేస్తున్నారు. అది పక్కన పెడితే రైతు భరోసా ద్వారా 4 ఎకరాల పై నుండి కూడా పైసలు లబ్ధిదారుల ఖాతాల్లోకి
జమ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క అవకాశం అయితే కల్పిస్తుంది. ఇప్పటికే మనకు చాలా లేట్ అయిపోయింది. ఈ యొక్క పథకాలను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ప్రారంభించలేక ఇబ్బంది పడింది. మరి అన్నీ కూడా నిధులన్నీ కూడా సమకూర్చుకుని ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన అందించాలని చెప్పి నిర్ణయంతో ప్రభుత్వం ఈ పథకాలను అయితే ప్రారంభించిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా మేలు జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు అవకాశం అయితే ఇస్తూ ఉంటుంది. మరి ఇది అప్డేట్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ప్రారంభించేటువంటి 2 పథకాలకు సంబంధించి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.